హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ వడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది మనం ఈవినింగ్ పూట స్నాక్స్గా తీసుకోవచ్చు, అలాగే మార్నింగ్ పూట టిఫిన్గా కూడా తీసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఇది నేను బియ్యం పిండితో ప్రిపేర్ చేశానండి. మనం చెప్పేంతవరకు కూడా తెలియదు ఇది బియ్యం పిండితో ప్రిపేర్ చేశారని. అంత బాగుంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఉండే బియ్యం పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పక లైక్ చేయండి. ఫస్ట్ మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. మనం ఇంట్లో ఆడిచి పెడతాం కదా, అదన్నా తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఫ్రెష్ పిండి కూడా వేసుకోవచ్చు అండి. అలాగే ఒక కప్పు చిక్కటి మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ పుల్లగా ఉండకూడదండి, ఫ్రెష్ మజ్జిగే తీసుకోవాలి. అలాగే ఒక కప్పు వాటర్ తీసుకోవాలి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. పెరుగు అనేది పుల్లగా ఉన్నిందంటే వడ పుల్లగా అయిపోతుందండి, కాబట్టి ఫ్రెష్ పెరుగే తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని సిమ్లో ఉంచుకొని ఇదంతా బాగా ఇలా కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే ఉండలు వచ్చేస్తుంది. ఇలా మనం కలుపుతూ ఉన్నామంటే అసలు ఉండలే రాదండి, సాఫ్ట్గా వస్తుంది పిండి అంతా. చూడండి, బాగా దగ్గరకు వచ్చేసింది. చూడండి, ఇలా అంటుకోకుండా రావాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా, ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం ముక్కలు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి, కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అల్లం కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇదంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్స్ చిన్నవి కట్ చేసుకోండి, లేకపోతే మనం పెద్ద పెద్ద కట్ చేసి వేసుకున్నాం అనుకోండి వడ చేసేటప్పుడు అన్నీ రాలిపోతాయండి, కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఒక చిన్న ముద్దలాగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో వడలు కావాలో ఆ సైజులో మనము ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్లో చుట్టుకుని ఇలా అరిచేతి మధ్యలో పెట్టుకొని ఇలా లైట్గా ప్రెస్ చేస్తామంటే మంచి రౌండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు వేలుతో ఇలా మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. చూడండి, మరి ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని మరి ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఇది హీట్ చేసుకోవాలి. బాగా వేడిగా ఉండాలండి ఆయిల్. బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇందులో వడలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కాసేపు కదపకుండా వదిలేసేయాలండి, ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి కాస్త గరిటెకి అతుక్కుంటుందండి, కాబట్టి 1 నిమిషం పాటు వదిలేసారంటే కాస్త ఫ్రై అయ్యి పైకి వస్తాయి. ఇప్పుడు తిప్పుకోవాలి. ఇది మార్నింగ్ పూట టిఫిన్గా తీసుకోవచ్చు అండి, ఈవినింగ్ పూట స్నాక్స్ కూడా తీసుకోవచ్చు, కానీ వేడివేడిగా తింటేనే బాగుంటాయండి. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అదే మీరు ఒక 2 అవర్స్ అలా పెట్టేశారనుకోండి సాఫ్ట్గా అయిపోతాయి వడలు, కాబట్టి మీరు తినేటట్టుంటే వేడిగా కూడా తినండి, చాలా బాగుంటాయి. చూడండి, మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు తీసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. చూడండి, మంచి షేప్లో ఎంత చక్కగా ఉన్నాయి వడలు, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగుంటాయండి. ఇది చట్నీతో తినొచ్చు, కారంతో కూడా తినొచ్చు, చాలా బాగుంటాయి. చూడండి, ఎంత ఎమ్మీగా మనకు వేడివేడిగా బియ్యం పిండితో చేసిన వడలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలాగొచ్చి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.